ఆ మంగూస్ని చంపడానికి మళ్ళీ దొబ్బుకొచ్చాడు ఈ వీరుడు. అదేదో ఉంది కదా, బుర్రంటికి పిందేటి, సర్లే పడింది. ఈ దీని గురించి మనకు తెలిసిందే కదా. చూడడానికి ఆవులా ఉంటుంది, 2 కొమ్ములతో జింక మొహం వేసుకొని ఉంటుంది. కానీ పరిగెట్టడం మాత్రం ఏదో పందికి గేదెకి క్రాసింగ్ చేస్తే పుట్టిన యానిమల్ లాగా ఉంటుంది. ఇంకా చెప్పక్కర్లేదు, ఇగో చూడండి పరిగెడితేలాగా ఉంటుంది. పందికి గేదెకి క్రాసింగ్ చేస్తే పుట్టిన బిడ్డలాగా. చూసారా, వెనకాల నుంచి కూడా పొగలు వచ్చేస్తున్నాయి పరిగెడుతుంటే. అవి పొగ కాదు, ఫాస్ట్గా వెళ్ళడానికి అదే పిత్తేస్తున్నట్టు ఉంది. మాకు తెలిసిన నీ ప్రతాపం అంటారా, ఏదో ముందుసారి అలా జరిగింది కానీ ఈసారి అలా కాదు. ఈసారి ఖచ్చితంగా రకూన్ డాగ్ని చంపే తీరుతా. ఈసారి మాత్రం పుష్ప కన్నా తగ్గేదిలే చెప్తున్నా. దేవుడా, ఈ యాడ్స్తోనే తలనొప్పి రండి ఆయన. ఇది పరిగెట్టిన చూడలేం, నడిచిన చూడలేం. ఇది గేదో అవో తెలీదు. గాయస్, నాకు గుర్తొచ్చింది. మనం ఒకవేళ ఇంటిని కానీ బద్దలు మనకి ట్రెజర్ చెస్ట్ వస్తే ఆ చెస్ట్స్లోన మనకి గన్స్ దొరుకుతాయి. కానీ వీళ్ళు కాదు, ఒక పెద్ద ఇల్లు చూసి బద్దలు కొట్టుకున్నాం. ఇక్కడ ఎందుకు అలా నిలబడ్డానంటే సరదా, జస్ట్ ఫర్ ఫన్. ఓకేనా, వెళ్ళిపోదాం. మనకి 3 లైఫ్స్ ఉంటాయి గైస్. అయితే మరి ఆ రకూన్ డాగ్, షార్క్, యూ షార్క్ గుద్ది పడేస్తే ఏడనుకున్నాం. ఇక్కడ జింక మ్యాన్, ఇక్కడ షార్క్ ఏంటి గైస్, నీటిలో తేలకుండా నీటి పైన తేలుతుంది. అయినా మనకెందుకు, గుద్ది చంపేద్దాం. ఈ చేతులతో గుద్ది బిల్డింగ్నే పడగొట్టాను నేను, ఏటనుకున్నాం. బ్రేకింగ్ న్యూస్, షార్కులతో పోరాడి దాంతోపాటు సిటీలో ఉన్న ఇళ్ళన్నింటినీ నాశనం చేస్తున్న ఒక అద్భుతమైన పంది లాగుండే జింక. ఓకే, ఈ షార్క్ పని అయితే అయిపోయింది. ఈ జింక గుద్దుకి వెళ్ళిపోయింది షార్క్ని. దెబ్బకి షార్క్ ఇంటికి వెళ్ళిపోయింది. ఇలా దీంట్లోనే ఉంది కదా, ఇంకేం చెప్దాం. ఓకే, ఒక షార్క్ని మట్టు పెట్టిన ముష్టి జింక. వావ్, ఇక్కడ ఇల్లు ఉంది కదా, బదులు కొడితే మనకి చాలా మంచి గన్లు వస్తాయి. ఆల్రెడీ ఒక గన్ ఉంది, ఇంకొక గన్ వస్తుంది. గుద్ది పడేరా, మామూలుగా కాదు, ఇలా కాదు. దీనికి మామూలుగా అయితే అవ్వదు. గన్తో పేల్చేద్దాం, మొత్తం గన్తో దుర్రని పేల్చేద్దాం. గన్ పట్టుకొని పేల్చు. అది ఏమనుకున్నావు, ఇక్కడ ఉండేది తగ్గేదిలే. ఏమనుకున్నావు, చూడు బుర్ర ఎలాగా జిగ్ మనం ఊపుతుందో, జిగ్ మనం ఊపుతుందో చూసావా. ఈ బుర్రని ఎలా ఊపుతుందో. మనం ఈ బుర్రని నాకు ఏం మాట్లాడో కూడా అర్థం కావట్లేదు బుర్రలో ఊపుతుంటే. ట్రెజర్ చెస్ట్ మనకి దొరికింది. చెస్ట్ ఓపెన్ చేయరా అబ్బే. ఇంకో గన్ను ఇది మెడమే పెట్టుకుంది. ఈసారి 2 గన్నులతో చూడండి ఎంత డ్యామేజ్ పడుతుందో. ఈసారి ఆ రకూన్ డాగ్ ఇచ్చి ఏంటది, అదేదోలే జైంట్ రకూన్ డాగ్ని ఎలాగైనా చంపేయాలి. ఏమనుకున్నారు నేనంటే, జైంట్ రకూన్ డాగే ఎక్కడున్నావే, నిన్ను వదిలేదో లేదో, వస్తున్నానే జైంట్ రకూన్ డాగి. దాని ముందు ఈ చెస్ట్ ఓపెన్ చేసుకుందాం. మళ్ళీ AK-47 దొరికిందా. ఓకే, ఈ యాడ్లు వస్తే నాకు అదే నచ్చా. ఓకే, ఈ మళ్ళీ ఒక కీ అయితే దొరికింది. ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. జైంట్ రకూన్ డాగే ఎక్కడ సచ్చావే మా అబ్బే. ఇక్కడ ఆవుంది. ముందుసారి ఆవుని చంపడానికి ఈ డీర్ ఎన్ని ప్రయత్నాలు చేసిందో మీకు గుర్తుందా. ఈ డీర్ గేదెకి పందికి క్రాసింగ్ చేస్తే పుట్టిన డీర్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అర్జెంటుగా ఈ డియర్ని ఆ కోలానికి ఫైట్ పెట్టి ఆ రెండిట్లో ఏదో ఒకటే మిగిలేలా చేయాలి. ఎక్కడున్నావే జైంట్ పంది కోల, ఈసారి దీన్ని అస్సలు వదిలిపెట్టకూడదు. మనకి దొరికితే మామూలుగా ఉండదు చెప్తున్నాను. ఎక్కడున్నావే నువ్వు, ఎక్కడున్నావు? ఇక్కడ ఎవడో మనిషి ఉన్నాడు. హాయ్ అండి. దీన్ని ఎంత వేడుందా నీలో? రే
ఆర్డర్ ఈ మనిషిని ప్యాచ్ నాకు వద్దేమో చూద్దాం గైస్. అరే అవ్వట్లేదు గాయస్. డ్యామేజ్ పడుతుంది పడట్లేదు ఏంటిది. అరే 1-1 పడుతుంది. ఐ థింక్ ఈ గేమ్లో వైలెన్స్ని చూపించరు అనుకుంటా, కానీ ఆవుల్ని గేదెల్ని చంపేస్తుంది కానీ మనుషుల్ని ఓపెన్ గంగం స్టార్. చూసారా ఎలా డ్యాన్స్ చేస్తుందో. ఓపెన్ గంగం స్టార్ అంటే ఈ చెస్ట్ అవుట్ మధ్యలో పోన్లే. ఈ చెస్ట్ రావడం మనం ఆపరా బాబు, నేను డ్యాన్స్ చేస్తాను, నువ్వు చేస్తున్నావు, ఆవుగడ్డలో ఉన్నావు. నేనే పెద్ద జంక గేదెలు అంటే నువ్వు ఇంకా నాకన్నా ఆవుగడ్డలో ఉన్నావు. ఇంకా వీడియోలోకి వచ్చేసినట్టయితే మనకున్న పని ఒకే ఒకటి, ఆ జైంట్ కోలని చంపడమే. ఎక్కడుందో ఏటో. ఇది జైంట్ డోరేమోన్ రకూన్ డాగి, ఇదేమో జైంట్ రకూన్ డోరేమోన్ రకూన్ డాగి, ఇదేమో రకూన్ కోలా. వద్దులేండి, నోబితా మనం తిట్టుకుంటాడు అనవసరంగా. సరే ఈ రకూన్ కోలా ఇక్కడే ఉందన్నమాట, జైంట్ రకూన్ కోలా. ఈసారి నా దగ్గర 2 గన్లు ఉన్నాయి, నిన్ను ఖచ్చితంగా చంపేస్తాను. చూడండి నన్ను గుద్దుకుంటే కార్లు కూడా ఎగిరిపోతున్నాయి. సంప్రదాన్ని సంప్రా ఏయ్ కాల్చు, అత్తి పర్యట అంతే. ఈసారి చంపపోతున్నాను అడగండి, దాన్ని చంపపోతున్నాను అడగండి, చంపేస్తుంది దీన్ని మాత్రం. అమ్మ తగిలేలాగా ఉంది, మనకు డ్యామేజ్ తగిలేలాగా ఉంది. ఇటే ఉండాలి. ఇప్పుడు కొద్దిగా ఆ రకూన్ కాల్ అటు తిరుగుతుంది, మనం ఇలా చచ్చిపోవడమే.